హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా అనేటటువంటి సంస్థ, ఈ రెండు కూడా డాటా మార్పిడి, సమాచార మార్పిడి కోసం ఒక ఒప్పందాన్ని అయితే సంతకం చేయడం జరిగింది. సో దీనివల్ల ముఖ్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు అధిగమించవచ్చు. చాలా చాలా పెద్ద ఇబ్బందులు, అనేకమైనటువంటివి ఇబ్బందులు ఏవైతే మనకి ప్రస్తుతం డాటా ఇంటర్చేంజ్ అవ్వకపోవడం వల్ల జరుగుతున్నాయో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఎక్కడెక్కడైతే మనకి మనీ లాండరింగ్ లాంటి ఇబ్బందులు లేదా నల్ల డబ్బుని వైట్ మనీ కింద మార్చేటటువంటి ఈ మనీ లాండరింగ్ లాంటి ప్రక్రియలు ఏవైతే జరుగుతున్నాయో, అలాగే వీటిపై ఆధారితమైనటువంటి ఆర్థిక నేరాలు అదేవిధంగా మనీ లాండరింగ్ వంటి ఇతరత్ర అనేకమైనటువంటి నేరాల్లో ఎవరైతే కార్పొరేట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది గతంలో. అలా కాకుండా ప్రస్తుతం ఏం చేశారు అంటే ఈ రెండు సంస్థల మధ్య సమాచార మార్పిడి అనేది జరగడం వలన కేవైసీ నిబంధనల్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో, లేదా కేవైసీ నిబంధనల్లోనే అనేక సార్లు ఏం చేస్తున్నారు అంటే తప్పుడు వ్యక్తులు లేదా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఆధార్లు, ప్యాన్లు, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే విలేజెస్లో చాలా చోట్ల చనిపోయిన వాళ్ళవి రిజిస్టర్ చేయరు. చాలా చోట్ల ఏంటి అంటే సూసైడ్లు కానీ, సస్పిషియస్ డెత్స్ కానీ, లేదా అన్‌ట్రేస్డ్ బాడీస్ కానీ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంకెక్కడైనా మిస్సింగ్ కేసులు ఉంటాయి. లేదా కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోయి ఉంటారు. ఈ కూలి పనులకు కానీ, ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి కానీ ఎంతోమంది ఏంటి అంటే విదేశాలకి ఇల్లీగల్‌గా వెళ్ళిపోయిన వాళ్ళు, అదేవిధంగా విదేశాలలో చిన్న చిన్న వలస కూలీల్లా పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు భారతదేశంలో తమ ఆధార్, పాన్ ఇటువంటివి వాడరు. వాళ్ళ సమాచారాన్ని సంపాదించి దొంగ కేవైసీలు చేసి దాని ద్వారా ఆర్థిక నేరాలకి ఎన్నో వాటికి పాల్పడుతున్నారు. అందుకే గతంలో వెతికినప్పుడు కొంతమంది పేరు మీద 120 నుంచి 200 సిమ్ కార్డులున్నాయి. ఒకే మనిషి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉపయోగించి ఇలా కొన్ని వేలల్లో సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటితో పాటు ఇంకా అనేక ఇబ్బందులు ఏవైతే ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ దర్యాప్తు చేయడానికి కావాల్సిన డాటా ఉందో అవి పూర్తిగా ఏంటి అంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేతిలో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు ఈ రెండు సంస్థల మధ్యలో తమ యొక్క డేటాబేస్లను అనుసంధానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ముఖ్యమైనటువంటి సమాచార మార్పిడి అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల రెండు సంస్థల్లో కూడా మరింత ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అంటే మరింత అద్భుతంగా, మరింత నైపుణ్యంతో పనిచేయడానికి వీలు కలుగుతుంది. ఇక నెక్స్ట్, అశోక్ లేలాండ్ డిఆర్‌డిఓతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన విశేషాలు ఒక్కసారి మనం చూసినట్లయితే దేనికోసం కాంబాట్ వెహికల్ ఇంజిన్స్, వేటిని కాంబాట్ వెహికల్ ఇంజిన్స్ డిఆర్‌డిఓ యొక్క ఒక విభాగంతో మరి అశోక్ లేలాండ్ కాంబాట్ వెహికల్ ఇంజిన్స్ డెవలప్ చేయడం కోసం సివిఆర్‌డిఈ అనేటటువంటి సంస్థ, కాంబాట్ వెహికల్ అంటే యుద్ధ వాహనాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అర్థమేంటి? యుద్ధ నౌకల తయారీ మరియు పరిశోధన సంస్థ డిఆర్‌డిఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 600 హార్స్ పవర్ కలిగినటువంటి దేశీయ ఇంజన్లను మ్యానుఫ్యాక్చర్ చేయడమే లక్ష్యంగా అశోక్ లేలాండ్తో
అది కూడా ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌లో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌లో భాగంగానే ఈ ఒప్పందం అనేది సైన్ చేయడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ఈ ఇంజిన్‌లను అశోక్ లేలాండ్ సంస్థ యొక్క ప్రామ్ ప్రాంగణంలో వాళ్ళ ప్రెమిసెస్‌లోనే దీన్ని టెస్టింగ్ చేస్తారు. అదే విధంగా దీనికి సంబంధించిన ఆర్&డీలు కూడా చేస్తారు. ఇక్కడ అన్ని రకాల టెస్ట్‌లు పాస్ అయిన తరువాత దీన్ని ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ ట్యాంకుల్లో వాడడానికి పర్మిషన్ కోసం అప్లై చేయడం అయితే జరుగుతుంది. రోబో సినిమా మీరు చూసుంటే ఆ సినిమాలో చూడండి చిట్టి రోబో మళ్ళీ టెస్ట్ చేయడం కోసం పర్మిషన్‌ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందిగా. అలా ఈ ఇంజిన్‌ని కూడా మళ్ళీ ప్రత్యేకంగా అనేక పరీక్షలు చేసిన తర్వాత అప్పుడు ట్యాంకుల్లో వాడడానికి అనుమతిస్తే ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మొదలవుతుంది. రైట్? ఇక నెక్స్ట్. ఇక దీనికి సంబంధించి అశోక్ లేలాండ్ అనేటటువంటి కంపెనీ లారీలు, బస్సుల తయారీలో చాలా ప్రముఖమైనటువంటి కంపెనీ. ఈ సంస్థ 1948 నుంచి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారతదేశ కంపెనీని. వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై, తమిళనాడు. చెన్నై, తమిళనాడులో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. ప్రస్తుతం అశోక్ లేలాండ్ సీఈఓగా ఉన్న వ్యక్తి విపిన్ సోంధి. విపిన్ సోంధి అనేటటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్. ఎన్ఎంసీజీ మరియు సెంటర్ ఫర్ క్లీన్ గంగా సమిట్ 6వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్ అనేటటువంటి ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. అది కూడా హైబ్రిడ్ మోడ్‌లో. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు? అలాగే దీని థీమ్ ఏంటి? అనేటటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే మొట్టమొదట దీని థీమ్ అనేది మనం ఒక్కసారి చూద్దాం. అంటే ఏ అంశంపై ఈ సదస్సు అనేటటువంటిది జరిగింది అనేది మనం పరిశీలించినట్లయితే చాలా జాగ్రత్తగా చూడండి. ఈ థీమ్స్ మీద క్వెషన్స్ ఎక్కువగా మనకి అడుగుతూ ఉంటారు. రివర్ రిసోర్సెస్ ఎలొకేషన్. రివర్ రిసోర్సెస్ ఎలొకేషన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎట్ రీజనల్ లెవెల్. ఇది మనకిక్కడ థీమ్. రివర్ రిసోర్సెస్ ఎలొకేషన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎట్ రీజనల్ లెవెల్ అనేటటువంటి థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని మరి ఎవరెవరు ఆర్గనైజ్ చేశారో ఇక్కడే ఉంది. ఎన్ఎంసీజీ, అలాగే సి గంగా. ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అదేవిధంగా సి గంగా అనేటటువంటి పేరుతో ఉన్నది ఏమిటి? సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్. ఇది మనకి సి గంగా అనేటటువంటి ఒక సంస్థ. ఈ రెండు సంస్థలు కలిపి మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ కిందన గంగా రెజువనేషన్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో మరి 5 రోజుల పాటు ఈ మీటింగ్ అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్లో ఎక్కువగా ఫోకస్ చేసినటువంటిది ఏంటి అంటే గంగా నది యొక్క బేసిన్లో ఉన్నటువంటి దిగువ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా అన్ని రకాల యాక్టివిటీస్ గంగా నదికి సంబంధించి జరుగుతున్నాయి. అదేవిధంగా గంగా నదిని మరింత శుభ్రపరచడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వాటితో పాటు అనేక విషయాలపై చర్చలైతే జరిగాయి. అదేవిధంగా బ్రిటన్, డెన్మార్క్ దేశాలతో గంగా నది శుభ్రతకు సంబంధించి గంగా నదిని పునరుజ్జీవపరచడానికి కోసం కొన్ని ఒప్పందాలు జరిగాయి. వీటితో పాటు హంగరీ దేశంతో కూడా ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటి అంటే ఒక
ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న చెత్తని తీసేయడం ఒక పద్ధతి. ఇప్పటివరకు వచ్చినటువంటి కాలుష్యాన్ని నిర్మూలించడం ఒక పద్ధతి. దానితో పాటు ప్యారలల్‌గా మనకి గుర్తుండాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం కొత్తగా వచ్చేటటువంటి వ్యర్థాలు, కొత్తగా వచ్చేటటువంటి హానికారక పదార్థాలు, వాటిని మనం ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటటువంటిది. ఈ 2 విషయాల్ని కూడా సైమల్టేనియస్‌గా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా అక్కడ ఉంది. రైట్? సో, ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇందులో డిస్కషన్‌కైతే రావడం జరిగింది. దీనితో పాటు కొన్ని బేసిన్ అట్లాస్ అంటే రివర్ బేసిన్ అట్లాస్ అనేటటువంటి పుస్తకాలను కూడా కొన్ని నదులకు విడుదల చేయడం జరిగింది. ఒకటి యమునా నదికి విడుదల చేయడం జరిగింది. ఇంకొకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల అట్లాస్ ఒకటి విడుదల చేయడం జరిగింది. అలకనంద అండ్ భాగీరథి నదులు. ఎందుకంటే గంగా నది ఆ రూపు తెచ్చుకోవడానికి అతిపెద్ద కారణం అలకనంద, భాగీరథి కలవడమే అని కూడా చెప్పుకుంటారు. సో, అదే విధంగా గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది అయిన యమునా నది యొక్క రూట్ మ్యాప్‌ని కూడా లేదా దాని రివర్ క్యాచ్‌మెంట్ ఏరియాని కూడా ఒక అట్లాస్ రూపంలో విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ 8వ హిందూ మహాసముద్ర సదస్సును నిర్వహించడం జరిగింది. సంభాషణ కాదు ఇది సదస్సు. 8వ ఇండియన్ ఓషన్ డైలాగ్ లేదా హిందూ మహాసముద్ర సదస్సుని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థ, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ అనేటటువంటి సంస్థ 2 కలిపి నిర్వహించడం జరిగింది. సో, ఇండియా కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ లేదా ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్. దెన్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి వాటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 2 సంస్థలు కలిసి నిర్వహించినటువంటి ఈ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు? ఏ ఏ దేశాలు మాట్లాడుకున్నారు అంటే దీనికి కూడా ఒక థీమ్ అనేటటువంటిది ఉంది. ఏంటా థీమ్? పోస్ట్ పాండమిక్ ఇండియన్ ఓషన్. పోస్ట్ పాండమిక్ ఇండియన్ ఓషన్ లెవరేజింగ్ డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ ఇన్ IORA మెంబర్స్. ఈ విధంగా మనకి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఈ థీమ్‌తోనే వీళ్ళు నిర్వహించడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ 4 దేశాలు ఏవైతే ఇందులో ఎక్కువగా భాగస్వామ్యంగా ఉంటాయో, న్యాయంగా అయితే ఇందులో 23 దేశాలు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్‌లో ఉన్నాయి. కానీ సాధారణంగా భారతదేశంతో ఒక 4, 5 దేశాలు ప్రతిసారి కూడా అత్యంత ప్రాముఖ్యతని భారతదేశానికిచ్చి భారత్ చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ దేశాలతో మనం మరింత ఎక్కువగా పార్ట్నర్‌షిప్‌ని పెంచుకోవాలి అని కూడా ఇందులో భారత్ డిసైడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని దేశాలు కలిసి ఈ మీటింగ్‌లో ముఖ్యంగా మరొక పాయింట్ అయితే ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అదే UN 2030 ఎజెండా. 2030 నాటికి కొన్ని లక్ష్యాలు, అదేవిధంగా SDG సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఈ రెండిటిని కూడా చేరువవ్వడం కోసం, ఈ రెండిటిని కూడా సాధించడం కోసం ఏ విధంగా మన సభ్య దేశాలన్నీ కూడా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలి అనేటటువంటివన్నీ కూడా ఇక్కడ డిస్కషన్‌కి అయితే రావడం జరిగింది. ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. గతంలో ఇండియన్ ఓషన్
రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ అని ఉండేది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. దీన్ని ఇప్పుడు షార్ట్ చేసి ఏం చేశారు అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇక దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఎబీనే, మారిషస్. మారిషస్ దేశంలో ఎబీనే అనేటటువంటి ప్రాంతంలో ఉంది. ఇందులో 23 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 23 కూడా ఏ దేశాలు అంటే హిందూ మహాసముద్రం ఒక బార్డర్ లేదా బౌండరీగా కలిగినటువంటి దేశాలుగా చెప్తాం. రైట్? ఇక నెక్స్ట్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ 2400 కోట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎవరితో? బిఈఎల్. బిఈఎల్ వాళ్ళకి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దేని గురించి? ఎల్సిఏ ఫైటర్ జెట్స్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అది కూడా ఏ రకం? తేజస్. తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు MK1A అనేటటువంటి సిరీస్లో 5 సంవత్సరాల్లో 2023 నుంచి 2028 మధ్యలో 83 తేజస్ MK1A తేలికపాటి యుద్ధ విమానాలను సప్లై చేయాలి అని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఈ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హెచ్ఏఎల్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇచ్చినటువంటి అతిపెద్ద ఆర్డర్గా ఒక భారత కంపెనీకి దీన్నే మనం చెప్పుకోవచ్చు. తేజస్ అత్యంత విజయవంతమైనటువంటి ఒక తేలికపాటి యుద్ధ విమానంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రామాణికమైన యుద్ధ విమానాల్లో కూడా తేలికపాటి యుద్ధ విమానాల్లో అత్యంత ముఖ్యమైనది తేజస్. సో గతంలో అయితే వీటిని ప్రైవేట్ కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకే ఇస్తున్నారు. ఎందుకు? ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతీయ ఆర్డర్లన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అదొక పాలసీ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. రైట్? ఇక నెక్స్ట్ ఈఏసిపిఎం అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. మరి ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వీళ్ళు ఏం చేశారు అంటే భారతదేశంలో ఏ విధంగా ప్రస్తుతం అక్షరాస్యత అనేటటువంటిది ఉంది, అదేవిధంగా ఏ విధంగా ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏ విధంగా విద్య అనేటటువంటిది అందుతోంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే FLN అంటారు. అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బేసిక్ రీడింగ్ అంటే ఏదైనా ఒక భాషలో చదవడం, వ్రాయడం. అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే రేపొద్దున వాళ్ళను మోసపోకుండా, ఉదాహరణకి ఎక్కడైనా ఎవరైనా వాళ్ళకి ఒక 10,000 ఇచ్చారు, లేదంటే వీళ్ళే ఓ 10,000 ఎవరికైనా ఇచ్చారు, తిరిగి రావాలి అంటే ఎంత అమౌంట్ ఎన్ని రోజుల్లో రావాలి అంటే చిన్న చిన్న నోటి లెక్కలు లేదా చిన్న చిన్న తేలికపాటి లెక్కలు ఏ విధంగా వాళ్ళకి వస్తున్నాయా లేదా అనేటటువంటివన్నీ కూడా. సో వీటిని ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, 10 ఏళ్లలోపు చిన్నపిల్లలకి నేర్పించేటటువంటి మ్యాథమెటిక్స్. దాంతోపాటు బేసిక్ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే చదవడం, రాయడం. ఇవి తెలుసా లేదా, ఎంతవరకు తెలుసు? ఎందుకు అంటే ఇవి ఎంత చిన్న వయసులో విద్యార్థికి లేదంటే ఒక చిన్న పిల్లడికి లేదంటే ఒక ఏ చిన్నారికైనా అందిస్తే వాళ్ళు వాటిని అంత తేలికగా నేర్చుకోగలుగుతారు.
ఇటువంటివి ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే, ఇందులో వాళ్ళు వెనకబడితే రేపొద్దున్న ప్రపంచంలో ముందుకు వెళ్ళడం కష్టం. అనేక మోసాలకి, అనేక దారుణాలకి కూడా గురయ్యే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న వయసులోనే ఏంటి అంటే, ఈ రకాలైనటువంటి కనీస విద్య, అలాగే కనీస ఆహ్, అభ్యాసం, వేటికి సంబంధించినటువంటి అభ్యాసం, లెక్కలకి సంబంధించినటువంటి అభ్యాసం, ఈ 2 జరగాలి అని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యాన్నయితే పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2030 నాటికి ఎస్‌డీజేలో అనేక లక్ష్యాలు, ఉదాహరణకి ఆకలి సున్నా చేయడం, జీరో హంగర్, అదే విధంగా మంచి ఆరోగ్యం. ఒకవేళ శరీరంలో ఏదైనా చిన్నపాటి రుగ్మతలు లేదా సింప్టమ్స్ వస్తే వాటిని ఏ విధంగా మరి ఐడెంటిఫై చేయాలి, పెద్ద వ్యాధులేమో అనే భయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సులభంగా డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ అనేటటువంటిది ఉంటుంది. మరి ఆ విధంగా వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్‌నైతే ప్రధానమంత్రికి అందజేయడం అయితే జరిగింది. రైట్? ఇక ఈఏసీపీఎం అనేటటువంటిది ఏంటి అంటే, ప్రస్తుతానికి భారతదేశంలో ప్రధానమంత్రికి ఆర్థిక సలహాలు ఇచ్చేటటువంటి ఒక మండలి. మరి ఈఏసీపీఎం యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిబేక్ దేబ్రాయ్. డాక్టర్ బిబేక్ దేబ్రాయ్. అదే విధంగా దీని యొక్క సెక్రటరీ ఎవరు? రతన్ పి. వతల్ గారు. రతన్ పి. వతల్ గారు సెక్రటరీ, చైర్మన్ ఏమో బిబేక్ దేబ్రాయ్ గారు. అలాగే ఈ ఈఏసీపీఎం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉంది. రైట్? ఇక నెక్స్ట్ భారత్ మరియు వియత్నాం ఒక ముఖ్యమైనటువంటి ఎంఓయూని సైన్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ మీడియాలో పార్ట్నర్‌షిప్ ఎందుకు అంటే, భారతదేశం డిజిటల్ మీడియాలో చాలా ముందుకైతే వెళ్ళిపోతోంది. సో, మరి ఇక్కడ భారతదేశం, అదే విధంగా వియత్నాం ఇప్పుడు 2 దేశాల మధ్య డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి కొలాబరేషన్స్ ముందుకు తీసుకువెళ్ళాలి అని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్ర సమాచార శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాగూర్ గారు. ఈయన అదే విధంగా వియత్నాం దేశంకి చెందినటువంటి వాళ్ళ మంత్రితో ఒక ఒప్పందాన్నయితే సంతకం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే, భారతదేశంలో ప్రస్తుతం ఏవైతే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌కి చెందినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలున్నాయో, ఆ సంస్థలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి పాలిసీస్‌ని వియత్నాంకి కూడా అటువంటి పాలిసీస్ రూపొందించడంలో హెల్ప్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్. అంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనం వాళ్ళకి హెల్ప్ చెయ్యొచ్చు, భారతదేశం వియత్నాంకి హెల్ప్ చేస్తుంది అనేటటువంటి ఒక ఒప్పందాన్ని వీళ్ళైతే ఇక్కడ సంతకం చేయడం జరిగింది. రైట్? దీని ప్రకారం ఏంటి అంటే, మనం ఏ విధంగా ఒక ప్రవర్తనా నియమావళిని తీసుకురావడం జరిగింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ నెట్వర్క్స్ ఇవన్నీ ఏ విధంగా మన దేశంలో రూపుదిద్దుకున్నాయి, అదే విధంగా వీటికి సంబంధించిన వ్యక్తులకి మనం ఏ విధంగా ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము, ఇటువంటివన్నీ కూడా వియత్నాంకి భారత్ సహాయం చేస్తుంది. ఇక వియత్నాంకి సంబంధించిన కొన్ని బేసిక్ విషయాలనేవి మనం ఒక్కసారి చూసినట్లయితే, వియత్నాం దేశం యొక్క క్యాపిటల్ హనోయి. హనోయి అనేటటువంటిది వియత్నాం దేశం యొక్క రాజధాని. ఇక వియత్నాం యొక్క కరెన్సీ వియత్నామీస్ డాంగ్. వియత్నామీస్ డాంగ్. సో, వియత్నాం దేశం యొక్క క్యాపిటల్ హనోయి, వియత్నామీస్ డాంగ్ అనేటటువంటిది ఆ దేశం యొక్క కరెన్సీ. ఇక ఆ దేశం యొక్క ప్రెసిడెంట్, గతంలో కూడా చెప్పాను, గుయెన్ జువాన్ ఫూక్.
ఈయన ఆ దేశ ప్రెసిడెంట్. అదేవిధంగా ఫామ్ మిన్ చిన్ ఆ దేశం యొక్క ప్రధానమంత్రి. సో, ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక అలాగే ఐఎఫ్ఎస్‌సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి సంస్థల యొక్క ఒక అథారిటీ. వీళ్ళు ఏం చేశారు అంటే ఇన్ఫినిటీ ఫోరం అనేటటువంటి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ ఇన్ఫినిటీ ఫోరం 2021 అనేటటువంటి సదస్సు చివరిలో ఒక ఫిన్‌టెక్ హ్యాకథాన్ అంటే ఫిన్‌టెక్ సంస్థలకి సంబంధించి ఒక హ్యాకథాన్‌ని నిర్వహించడం జరిగింది. ఆ హ్యాకథాన్ పేరు ఏంటి అంటే స్ప్రింట్ ఫర్ మార్కెట్ టెక్. ఈ స్ప్రింట్ ఫర్ మార్కెట్ టెక్ అనేటటువంటిది ఈ హ్యాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్ మనకి సాధారణంగా మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అని 2 విధాలుగా మార్కెట్‌ని డివైడ్ చేస్తాం. అందులో క్యాపిటల్ మార్కెట్‌ని ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. ఈ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్‌లో అనేకమైనటువంటి నూతన సవాళ్ళు, వాటిని అధిగమించాల్సినటువంటి పరిస్థితులపై వీళ్ళు ఇందులో అయితే చర్చించడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికెళ్తే ఐఎంఎఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అప్పు 226 ట్రిలియన్ డాలర్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అప్పు ఎవరు చెప్పారు? ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏం చెప్పింది అంటే $2020లో ప్రపంచవ్యాప్తంగా 226 ట్రిలియన్ డాలర్ల అప్పు అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జీడీపీ కంటే 256%. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయినటువంటి జీడీపీ కంటే 256% ఎక్కువగా 226 ట్రిలియన్ డాలర్ల అప్పు అనేది గత సంవత్సరం 2020లో జరిగింది అని చెప్పడం జరిగింది. వరల్డ్ వార్ II తర్వాత అత్యధిక శాతం అప్పులు ఎప్పుడు జరిగాయి అంటే గత సంవత్సరమే. ఇందులో కూడా ఏంటి అంటే పబ్లిక్ డెట్, ప్రైవేట్ డెట్ రెండూ కూడా విపరీతంగా పెరగడం జరిగింది. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని ఐఎంఎఫ్ ఒక అంచనాలనైతే విడుదల చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా దీనికి సంబంధించి బిట్ అయితే ఎకానమీలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రపంచం మొత్తం 2020 సంవత్సరంలో ఎంత అప్పు చేసింది అంటే 226 ట్రిలియన్ డాలర్లు. ఈ విషయాన్ని ఏ సంస్థ వెల్లడించింది అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించడం జరిగింది. ఇక ఐఎంఎఫ్ యొక్క ఎండి ఎవరు? అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క ఎండి ఎవరు అంటే క్రిస్టలీనా జార్జియేవా. అదేవిధంగా ఇది 1944లో స్థాపించినటువంటి సంస్థ. ఇందులో 190 సభ్య దేశాలైతే ఉన్నాయి. ఇక నెక్స్ట్ సిఓఎస్సి అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. సిడిఎస్ కాదండి, ఇది సిఓఎస్సి అంటాం. సిడిఎస్ దీనికంటే పైన ఉంటుంది. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ పైన సిడిఎస్ అనేటటువంటి పదవి అనేది ఉంటుంది. సో, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా మరి ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆర్మీ చీఫ్ అయినటువంటి మనోజ్ ముకుంద్ నరావనే గారు. సో, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ సాధారణంగా ఎవరుంటారు అంటే 3
ఏవైతే ఉన్నాయో మనకి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిటిలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ అధికారి ఎవరైతే ఉంటారో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో అందరికంటే సీనియర్ హెడ్ ఎవరైతే ఉంటారో ముగ్గురు హెడ్స్‌లో వాళ్ళు దీనికి హెడ్‌గా ఉంటారు. ఇక సీడీఎస్ వచ్చిన తరువాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా సీడీఎస్ఏ వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మళ్ళీ ఈ అవసరం అయితే పడింది. అందుకే సీడీఎస్‌గా కాకుండా ప్రస్తుతం చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా ఆర్మీ చీఫ్ అయినటువంటి మనోజ్ ముకుంద్ నరవనే గారిని కేంద్ర ప్రభుత్వం నియమించడం అయితే జరిగింది. రైట్? ఇక నెక్స్ట్ ఒక అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకం గురించి ఇవాళ మనం తెలుసుకోవాలి. రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ పుస్తకాన్ని ఎస్ఎస్ ఓబెరాయ్ అనేటటువంటి వ్యక్తి రాయడం అయితే జరిగింది. భారతదేశంలో మొదటి 25 సంవత్సరాలు అంటే భారతదేశంలో సమాచార సాంకేతిక విప్లవం ప్రారంభించిన మొదటి 25 సంవత్సరాలలో భారత్ ఏ విధంగా ఈ రంగం అభివృద్ధి చెందింది, మార్పులు చేర్పులు ఏ విధంగా జరిగాయి అనేటటువంటిది ఇందులో ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఇక ఎస్ఎస్ ఓబెరాయ్ ఈయన ఫస్ట్ అడ్వైజర్ ఆఫ్ ఐటీగా ఉన్నారు. ఫస్ట్ అడ్వైజర్ ఆఫ్ ఐటీ ఇన్ ఇండియా ఎస్ఎస్ ఓబెరాయ్. ఈయన అనేక ముఖ్యమైనటువంటి పదవుల్లో కూడా పనిచేయడం జరిగింది. ఇక ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అని ఎవరి పేరుని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అని ఎవరి పేరుని పిలుస్తాం? ఫకీర్ చాంద్ కోహ్లీ గారిని. ఈయన ఎవరు సార్? మరి విరాట్ కోహ్లీ గారికి ఈయనకి సంబంధం ఉందా అంటే లేదు. ఈయన ఎవరు అంటే ఫస్ట్ సిఈఓ ఆఫ్ టీసీఎస్. టీసీఎస్లోకి రాకముందు కూడా ఈయన అంతర్జాతీయంగా భారత్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు మొట్టమొదటిసారి చేసి చూపించింది ఫకీర్ చంద్ కోహ్లీ గారు. అంటే భారతదేశం నుంచి మేము సాఫ్ట్వేర్ ఎగుమతులు అదేవిధంగా సాఫ్ట్వేర్ సేవలు అన్నీ కూడా మీకు అందించగలము అని చెప్పినటువంటి వ్యక్తిగా ఆయన రికార్డులు సృష్టించడం జరిగింది. సో అందుకు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్? ఇక నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఒక ముఖ్యమైన పుస్తకాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఆ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైఎల్పిగా అందరికీ సుపరిచితమైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. చాలా ప్రముఖ తెలుగు రచయిత. ఆయన హిందీ, తెలుగు భాషల్లో కూడా అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి పుస్తకాల్ని కూడా రాయడం జరిగింది. సో గాంధీ టోపీ గవర్నర్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని అయితే ప్రస్తుతం వైఎల్పి గారు రాయడం అయితే జరిగింది. మరి ఈ పుస్తకం ఎవరికి సంబంధించిన విశేషాలన్నీ కూడా కలిసి ఉంటుంది లేదా ఎవరికి సంబంధించిన విశేషాలు అంటే ఇడుపుగంటి రాఘవేంద్రరావు గారి గురించి. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాదు, ఈయన ఇడుపుగంటి రాఘవేంద్రరావు. ఎవరు సార్ ఈ ఇడుపుగంటి రాఘవేంద్రరావు గారు అంటే ఈయన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్, అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు, ఎన్నో గొప్ప పదవుల్ని అలంకరించినటువంటి వ్యక్తి ఇడుపుగంటి రాఘవేంద్రరావు గారు. ఈయనకి సంబంధించినటువంటి పుస్తకమే ఈ గాంధీ టోపీ గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రైట్? సో ఇవ్వండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇక నెక్స్ట్ వొకాబులరీలో కలుద్దాం. థ్యాంక్ యూ.